ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి అద్భుత రాజధాని అమరావతిని నిర్మిస్తూ మరోపక్క రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి భావితరాలకి ఉపయోగపడేదానికి భావితరాలకి ఉద్యోగాల కల్పన కోసం తన బ్రాండ్ ఇమేజ్ తో అపార పరిపాలనా దక్షతతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ కి లక్షల కోట్ల పెట్టుబడులు మొత్తం ఆకర్షిస్తూ భవిష్యత్తులో మన బిడ్డలకి లక్షల మంది ఉద్యోగాలు వచ్చేదానికి మార్గం ఏర్పాటు చేస్తుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో అన్ని రకాల దివాలా తీసిన రాష్ట్రాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి గాడిని పెట్టింది, దారి పెట్టింది, పరుగులు తీస్తా ఉంది. భవిష్యత్తులో ఈ ఫలితాలు ఇంకా కనపడతాయి. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల పరిపాలనలో 30,000 ఉద్యోగాల్ని ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడమే కాకుండా ఈనాడు జాబ్ క్యాలెండర్ పేరుతో మరో 10,000 ఉద్యోగాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. 20 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడమే కాకుండా ఈనాడు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరో 10,000 ఉద్యోగాల్ని జాబ్ క్యాలెండర్ ని ప్రభుత్వ ఉద్యోగాలు మరో 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేదానికి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడం జరిగింది. యువ నేత నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా కూడా వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర మీద ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, పోలీసు తుపాకులు ఎన్ని చూపించినా భయపడకుండా వెలుదిరగకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఒక సాహసవంతమైనటువంటి పాదయాత్ర యువనేత నారా లోకేష్ గారు చేశారు. నారా లోకేష్ గారి పాదయాత్ర నాడు రాష్ట్ర ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని కలిగించి ఒక భరోసా ప్రజలకిచ్చి పార్టీ కోసం కష్టం చేసినటువంటి ప్రతి కార్యకర్తకి ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందు సాగుతూ వచ్చింది. అయితే ఎన్నికలు అయిపోయి ప్రజలు ఓటేశారు, భారీ మెజార్టీతో గెలిచారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎక్కడ హామీల్ని గాలి కుదరకుండా అన్ని హామీల్ని ఈ విధంగా నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. యువనేత నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి మరో హామీ ఈ జాబ్ క్యాలెండర్ ని కూడా విలువ ప్రకటించారు. ఈ సంవత్సరం దాదాపుగా 10,000 మందికి ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలకి ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 20 నెలల పరిపాలనలోనే 20,000 ఉద్యోగాలకి ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. అంతేకాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ ఒక మాట ఇచ్చారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తాం, 20 లక్షల ఉద్యోగాలు అక్షరాల 5 ఏళ్ల పరిపాలన ఇస్తామని. అందులో భాగంగా ఇప్పటికే 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల ఉద్యోగాల కల్పనకి శ్రీకారం చుట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.